ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సుఖము దుఃఖము ఓటమి గెలుపు, నిందాస్తుతి మానము అపమానం, అన్ని రకాల పరిస్థితులు ప్రతి ఒక్క మానవుని జీవితంలో వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో గొప్ప సాధన కూడా చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ నాకు ఎందుకు కీడే వస్తుంది, నా కీడుకి కారణం ఎవరు అని ఆలోచిస్తూ ఉంటారు. కొందరికైతే జీవితం పైన విరక్తి వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు రాంగ్ నిర్ణయం కొంతమంది మనుషులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఇంకా నా ప్రాబ్లంకి ఏమి సొల్యూషన్ లేదో ఏమో, దాని బదులు ఇల్లు వాకిలు సంసారము అన్నీ వదిలేసి ఎక్కడైనా దూరం పారిపోతే నా ప్రాబ్లంకి సరైన సమాధానం దొరుకుతుందో ఏమో అని కొందరి మనుషుల యొక్క ఆలోచన. మరి సుఖము దుఃఖము ఓటమి గెలుపు అనేది సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం, ఆ యొక్క రాంగ్ ప్రభావం అనేది మన మైండ్ సెట్ పైన పడకూడదు. దానికోసం మనం చేయాల్సింది రాజయోగ సాధన. మనసు యొక్క ఏకాగ్రతను నిత్యం భగవంతుడి యందు లగ్నం చేయడం ఒక్కటి మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంచుకున్నటువంటి లక్ష్యము. ఏ ఆత్మ అయితే నిత్యం ప్రభు యొక్క చింతనలో ఉంటుందో, పరమాత్ముడి యందు తన యొక్క మనసుని లగ్నం చేస్తుందో, ఏకాగ్రత శక్తిని పెంచుకుంటారో, వారికి ఇవి ఏవి కూడా పెద్దగా అనపడదు, అదొక సమస్యగా మాత్రం కనపడదు. మరి యోగం యొక్క సాధన అనేది మనసుని నిత్యం భగవంతుడి యందు లగ్నం చేయటమే. ఎప్పుడైతే దేహము దేహ సంబంధికులు వస్తువు వైభవాల వైపు అతిగా మన యొక్క మనసు ఇరికిపోయి ఉంటుందో, నెమ్మదిగా భగవంతుడి యందు ఏకాగ్రత అనేది కొందరు మనుషులకు తగ్గుతూ వస్తుంది. వాటిని ఏవి మనం వదులుకోవాల్సిన అవసరం లేదండి. మీ యొక్క బాధ్యతల్ని ఎప్పుడు వదులుకొని పరిగెత్తకండి. మీ బాధ్యతల్ని చూసుకోవాల్సిందే. అవన్నీ చూసుకుంటూ కూడా మీ మనసుని నిత్యం రిలాక్స్గా మార్చుకోవడమే ఈ యోగ సాధనలో మనమందరం నేర్చుకుంటున్నట్టే ఉత్తమమైన పద్ధతి. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ ఇలాంటి సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్నటువంటి టెన్షన్ని ఫ్రీ చేస్తూ టెన్షన్ ఫ్రీ లైఫ్ని ఎలా మార్చుకోవాలో ఆ విధానాన్ని మా సంస్థలో మాత్రమే నేర్పించబడుతుంది. మరి నా యొక్క దుఃఖానికి నా యొక్క సుఖానికి ఏంటి కారణం? ఇప్పుడు చూడండి, మన యొక్క ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే, దుఃఖం పెట్టడం దుఃఖం తీసుకోవడం ఇవి కామన్ అని కొందరి యొక్క ఆలోచన. మరి మనం ఎప్పుడైతే ఎదుటి ఆత్మను ఫోర్స్గా దుఃఖ పెడతామో, హర్ట్ చేస్తామో, మన యొక్క సంకల్పాలలో మన యొక్క వ్యవహారంలో దాని యొక్క ఎఫెక్ట్ సెకండ్స్లో స్పాట్స్లో తొందరగా మన బుద్ధిని భ్రష్టం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంస్థలో నేర్పించేటువంటి సాధన ఏంటి అంటే, మీరు ఒక స్వచ్ఛమైన ఒక ఆత్మ. మీ ఆత్మ యొక్క తండ్రి ఈశ్వరుడు పరమాత్ముడే. పరమాత్మ ఈ సృష్టి అనే ఈ నాటక రంగంలో ప్రతి ఒక్క ఆత్మను రకరకాల పాత్రను అభినయం చేయడానికి మాత్రమే పంపించారు. మరి ఎప్పుడైతే స్వయాన్ని ఒక ఆత్మగా భావిస్తారో, మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తారో, నిదానంగా మీలో సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుందన్నమాట. మనమంతా ఒకే పరమాత్మ సంతానమే, మనమంతా కూడా
భగవంతుడి ద్వారా శక్తి తీసుకోవాలి అని వేడుకుంటున్నటువంటి ఆత్మలమే అనేటువంటి స్మృతిని ఈ సంస్థలోనే మీకు నేర్పించడం జరుగుతుంది. మనమంతా ఒకే పరమాత్మ సంతానం కాబట్టి ఏ రకంగా నేను ఎదుటి ఆత్మను దుఃఖం కలిగించకూడదో నా యొక్క భ్రష్ట కర్మల ద్వారా, ఎప్పుడైతే నా భ్రష్ట కర్మల ద్వారా వీలైనంత వరకు ఎదుటి ఆత్మను దుఃఖం కలిగించకుండా శ్రేష్ఠ కర్మలు మాత్రమే చేయడం మొదలు పెడతామో అప్పుడు నిదానంగా మనలో ఉండేటువంటి తప్పు సంకల్పాలు, తప్పు సంస్కారాల నుండి డిటాచ్ అవుతూ ఉంటాం. అలా డిటాచ్ అవుతూ నిదానంగా మన యొక్క కాన్షియస్ మైండ్లో యొక్క సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవడం అనేది నేర్చుకోగలుగుతాం. ఇప్పటి వరకైతే ఆత్మానుభూతిని మనం చేయలేమో అప్పటి వరకే పరమాత్మ అనుభూతిని చెయ్యలేకపోతూ ఉంటాం. అయితే మీరు నేర్చుకుంటున్నటువంటి ఫస్ట్ లెసన్ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోండి. నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మ. ఈ శరీరంలో నా ఆత్మ ఉండేటువంటి స్థానం ఇక్కడ, ఈ స్థానాన్ని భృకుటి అని అంటారు. ఆ స్థానంలో మన ఆత్మ ఉండేటువంటి ప్లేస్. మన మానవ శరీరం ఎంతో సైజులో ఉన్నా, పర్సనాలిటీ ఏ రకంగా ఉన్నా, మెరుస్తుండేటువంటి మన యొక్క ఆత్మ టోటల్ మన యొక్క శరీరాన్ని తన ఆధీనంలో, తన కంట్రోల్లో పెడుతూ నడిపిస్తూ ఉంటుంది. ఓకే, అలాంటి ఆత్మలోనే అనేక రకరకాల సంస్కారాలు కూడా ఉంటాయి. మన ఆత్మ యొక్క సూక్ష్మ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి. ఓకే, అయితే ఎప్పుడైనా మనం సెల్ఫ్గా రియలైజ్ చేసుకున్నప్పుడు నా యొక్క సంకల్పాలు ఏ విధంగా ఉన్నాయి, సాత్వికంగా ఉన్నాయా లేదా వ్యర్థంగా ఉన్నాయా, నిండిపోయి ఉందా వ్యర్థమైన సంకల్పాలు, దాన్ని మనం చెక్ చేసుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే నేర్చుకోగలుగుతామన్నమాట. ఒకవేళ నా సంస్కారాల్లో క్రోధము, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం మాత్రమే ఎక్కువగా నిండిపోయి ఉందనుకోండి, అప్పుడు శ్రేష్ఠ కర్మలం మనం చెయ్యలేకపోతూ ఉంటాం. మన యొక్క సంకల్పాల ప్రభావం పూర్తిగా మన యొక్క సంస్కారాలపై కూడా పడుతూ ఉంటుందన్నమాట. మరి మీరు శుద్ధ సంకల్పాలు చేయడం మొదలు పెట్టండి. నేను ఒక శ్రేష్టమైన ఆత్మ, పరమాత్మ ఈ సృష్టి అనే నాటక రంగంలో నన్ను గొప్ప పాత్రను పోషించడానికి ఈ ప్రపంచానికి పంపించాడు. ఏ లక్ష్యంతో అయితే ఈశ్వరుడు ఈ సృష్టి అనే నాటకం రంగంపై పంపించాడో అలాంటి గొప్ప కర్మలే నేను చెయ్యాలి అనేది ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మెడిటేషన్ క్లాసెస్ ద్వారానే అది సాధ్యమవుతుందన్నమాట. అలా రియలైజ్ అయ్యేటువంటి ఆత్మ నెమ్మదిగా వారిపైన వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వారికి ఆటోమేటిక్గా వారి యొక్క సంబంధాన్ని పరమాత్మ, ఈశ్వరుడితో మాత్రమే నేను జోడించుకుంటానో, నేను జోడించుకోవాల్సిందే. ఎప్పుడైతే మీకు సెల్ఫ్ రియలైజేషన్ అవుతుందో నిదానంగా భ్రష్టకర్మల నుండి మీరు డిటాచ్ అయి బయటకి రాగలుగుతారు. ఇలాంటి సర్వీసెస్ గత 87 సంవత్సరాల నుండి మేము చేస్తూ ఉన్నాము. అలా రియలైజ్ అయ్యేంత వరకు మనలో మనకి ఆ యొక్క స్వ ఉన్నతి చేసుకోవాలి, నా యొక్క ఆత్మలో ఎలాంటి మలినం లేకుండా శుద్ధ శ్రేష్ఠ కర్మలు మాత్రమే చేసుకోవాలి అని మీకు రియలైజేషన్ వచ్చినప్పుడే సుఖ దుఃఖాలు, ఓటమి గెలుపు, నిందా స్తుతి అలాంటి ఎఫెక్ట్ అనేది మన మైండ్ పైన రాదు. మరి వాటి కోసం మనం పరిగెత్తద్దండి. మీరు ఎక్కడున్నారో అలాగే ఉండట్టే. మీరు పరిగెత్తటంతో మీకు సమస్యలు రావు అని ఎప్పుడు అనుకోకూడదు.
మీరు పరిగెత్తకండి, మీరు ఎక్కడున్నారో అక్కడ ఉంటూ జస్ట్ ఇలాంటి మెడిటేషన్ క్లాసెస్ రెగ్యులర్గా మీరు వినండి. సెల్ఫ్గా మీరు రియలైజ్ చేసుకోండి. ఏ ఆత్మ కూడా మీకు దుఃఖ పెడుతుంది లేదా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుందని ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో సంబంధాన్ని పెట్టుకోవాలి అనుకుంటే మీరు ప్రేమగా వారితో మాట్లాడి మీ యొక్క వ్యవహారం ఏంటి, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి వారితో మీరు షేర్ చేసుకోవాలి. అది ఒకవేళ మీరు మనుషులకి చెప్పినా కానీ మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు అని అనిపిస్తే ఇక్కడ మెడిటేషన్లో ఒక మంచి పద్ధతి ఉందన్నమాట. డైరెక్ట్ ఈశ్వరుడితో మీరు సంభాషణ చేయవచ్చు. ఎవరైతే మా యొక్క సంస్థకు వస్తారో వారికి మేము ఈ పద్ధతి నేర్పిస్తామన్నమాట. ఏ విధంగా నిత్య మెడిటేషన్లో మీ యొక్క సంబంధాన్ని భగవంతుడితో జోడిస్తూ శ్రేష్టమైన సంభాషణ మీరు చేయవచ్చు. ఏ ఆత్మ అయితే ఈశ్వరుడితో శ్రేష్టమైన సంభాషణ చేస్తుందో నెమ్మదిగా ఆ యొక్క ఎఫెక్ట్ నుండి బయటకి రావచ్చు. దాన్ని అంటారు మెంటల్గా రిలాక్సేషన్ చేసుకోవడం. మన బాడీ చాలాసార్లు అలసిపోయినప్పుడు ఏం చేస్తాం, టోటల్ రెస్ట్ తీసుకుంటాం. అయితే దుఃఖము, సుఖము, ఓటమి, గెలుపు అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసే సమయంలో మీ యొక్క మైండ్ డిస్టర్బ్ కావద్దు. డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మనసుకి చాలా బలం ఉండాలి. ఆ బలం పెరిగేదే ఆధ్యాత్మిక చింతన. దాన్నే అంటారు జ్ఞానము, యోగము యొక్క చర్నింగ్ చేయటం. మీకు మంచి మెథడ్ మేము క్లాసెస్లో వినిపిస్తాము. ఈశ్వరీయ జ్ఞానము, తర్వాత సహజ రాజయోగము, పరమాత్మ మహావాక్యాలను నిత్యం ఆచరణలో తీసుకురావటం, వీలైనంత వరకు మనసా వాచా కర్మనాతో పరమాత్ముడి యొక్క సేవలో మనస్సుని లగ్నం చేయటం. ఇలాంటి చింతన ద్వారా, ఇలాంటి పద్ధతిని ఎప్పుడైతే మీరు ఆచరణలో తీసుకువస్తారో నిదానంగా ఇలాంటి ఫీలింగ్ నుండి, యొక్క ఎఫెక్ట్ నుండి మీరు బయటకి రావచ్చు. ఇది సాధ్యం అవుతుంది ఈ యొక్క మెడిటేషన్ సాధన ద్వారానే. కాబట్టి స్వచింతన, పరమాత్మని చింతన, ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరమైంది. దాని యొక్క మెథడ్ తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. నేర్చుకొని మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మీరు అలాంటి ఎఫెక్ట్ నుండి పర్మనెంట్ దూరంగా రావచ్చు, చెడు ఎఫెక్ట్ నుండి. మరి శుద్ధమైనటువంటి చింతన చేయడం ఏకైక మార్గం. మరి శుభమైన చింతన ఏది? ఆత్మచింతన, పరమాత్మని యొక్క చింతన. మనం చింత చేయకూడదండి, శుభమైన చింతన చేయండి. చింతని మార్చుకొని ఎప్పుడైతే మీరు చింతన చేయడం మొదలు పెడతారో సుఖ దుఃఖాలు, ఓటమి, గెలుపు యొక్క ఎఫెక్ట్ నుండి మీ యొక్క మనసుని శాశ్వతంగా దూరం తీసుకురావచ్చు. అదే యోగ సాధనలో ప్రతి ఒక్కరిని చేస్తూ ఇతరులకు చేయించాలి. మరి ఏ రకంగా నా యొక్క ఆత్మ పరమాత్ముడి యందు సంభాషణ చేస్తూ ఉంటుందో ఖచ్చితంగా ఆ పరమాత్ముడి యొక్క టచింగ్ మీకు దొరుకుతుంది. ఓకే, మరి దీన్ని అంటారు పరమాత్ముడి యందు నిశ్చయం కలిగినటువంటి ఆత్మలుగా మనం అవ్వాలి. ఎంత ఎక్కువగా మీ మనసుకి భగవంతుడి యందు నిశ్చయం అనేది ఏర్పడుతుందో, స్వచింతన చేయడం మీరు మొదలు పెడతారు, అప్పుడు వ్యర్థ చింతన, పరచింతన నుండి మీరు డిటాచ్ అవుతారు. ఎదుట ఆత్మలో ఉండేటువంటి లోపాలను కానివ్వండి, బలహీనతలను కానివ్వండి, మనం చూసినా, విన్నా, ఆలోచించినా తర్వాత నెమ్మదిగా వాటిని చూస్తూ, వాటిని ఆలోచిస్తూ అతిగా నా యొక్క మైండ్ సెట్ని స్పాయిల్ చేసుకోవద్దు. అలా స్పాయిల్ చేసుకున్న ఆత్మ వీక్నెస్ని చూస్తూ, వీక్నెస్ని ఆలోచిస్తూ, స్వయం చూసి ఆలోచించిన వారే అయిపోతూ ఉంటారు. ఓకే,
ఇప్పుడు చూడండి, మన యొక్క మిస్టేక్ మనం అర్థం చేసుకున్నాము. ఎవరి లోపాలు చూడొద్దు, ఎవరి బలహీనతలు చూడొద్దు, వినొద్దు, వర్ణన చేయకూడదు. వీటి నుండి మనం దూరంగా ఉండడమే ఈ యొక్క ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. వాటి నుండి శాశ్వతంగా నా మనసుని బయటకు తీసుకువచ్చి నిత్యం శుభ చింతన, శుభమైనటువంటి భావన కలగడమే స్పిరిచువాలిటీ మనకు నేర్పిస్తున్నటువంటి ఏకైక మార్గము. ఓకే, సో ఇక స్పిరిచువాలిటీలో మీకు ఏం నేర్పిస్తుంది అంటే, ఎదుటి ఆత్మ తప్పులు చేస్తూ ఉన్నారు, అవి నాకు నచ్చట్లేదు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది స్వయాన్ని చెక్ చేసుకోవడం, స్వయాన్ని చేంజ్ చేసుకోవడం. దాన్నే అంటారు చెక్ చేసుకొని స్వయాన్ని చేంజ్ చేసుకోండి. ఏమని చెక్ చేసుకోవాలి? ఒకవేళ నాకు చెడు కనిపించిన తర్వాత దానికోసమే నేను ఆలోచిస్తున్నానా, పరిచింతన చేస్తూ ఉన్నానా, పరదర్శనం చేస్తూ ఉన్నానా, దాన్ని మీరు స్టాప్ మీరే చేసుకోండి. ఎందుకంటే అది మీ చేతిలో ఉంది. నేను వ్యర్థ చింతన చెయ్యాలి, చెయ్యకూడదు, పరచింతన చెయ్యాలి, చెయ్యకూడదు. మీ యొక్క మైండ్ని బిజీ పెట్టుకున్నారనుకోండి, మీకు టైం ఉండదు. ఏ వ్యక్తి అయితే తన యొక్క మనస్సుని నిత్యం స్పిరిచువల్ వేలో బిజీ పెట్టుకుంటారో వాళ్ళు వీటిని మానుకుంటారు. లేకపోతే మన మనసుకి కావలసినటువంటి నిజమైనటువంటి ఆనందం యొక్క అనుభూతిని చేయలేకపోతూ ఉంటాం. కాబట్టి మీరు సెల్ఫ్ రియలైజ్ చేసుకోండి. పరమాత్ముడి యందు మనస్సుని లగ్నం చెయ్యండి. ఆ యొక్క మెడిటేషన్ యొక్క మెథడ్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఆ యొక్క ఎఫెక్ట్ నుండి పర్మనెంట్గా మీ ఆత్మ బయటకి వస్తుంది. ఈ యొక్క స్పిరిచువాలిటీలో మీకు అనేక రకాలుగా మంచి క్లాసెస్ మా యొక్క బ్రహ్మకుమారి సంస్థలు మీకు రెగ్యులర్గా వినిపిస్తామండి. మీకు ఏ విధమైనటువంటి శ్రేష్ఠ కర్మ చేయాలి, ఎలాంటి భ్రష్ట కర్మల నుండి మీరు దూరం రావాలి. ఓకే, మీరు అలా రియలైజ్ అయినప్పుడు, భ్రష్ట కర్మల నుండి మీరు డిటాచ్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ఏ విధంగా సరి చేసుకోవాలి, మీ యొక్క ప్రభు చింతనను పెంచుకోవాలి, స్వ ఉన్నతిని చేసుకోవాలి. అప్పుడు నేర్చుకున్న తర్వాత తప్పకుండా మీ మనస్సులో ఏదైతే డిస్టర్బ్ అయ్యేటువంటి పద్ధతి ఉందో, ప్రతి చిన్న విషయానికి టెన్షన్లోకి రావడం, ప్రతి దాని గురించి అతిగా ఆలోచించడం, ప్రతి దానికి ఇరిటేట్ అవ్వడం లేదా షౌట్ చేయడం, ఇవన్నీ అలవాట్ల నుండి మీరు దూరం అయిపోతారు. నేటి సమాజంలో అలాంటి ఫ్యామిలీస్ బోలెడన్ని ఉన్నాయి. వాళ్ళకి చిరాకు వస్తుందనుకోండి, ఆ టెన్షన్ని, చిరాకుని పక్కవారి పైన తోస్తూ ఉంటారు. మరి ఏమనుకుంటారంటే, పక్కవారి పైన తోస్తే నా టెన్షన్ తగ్గిపోతుంది అని. అది చాలా తప్పు పద్ధతి అండి. పక్కవారి పైన తోయటంతో నా యొక్క టెన్షన్ పోతుంది అని అనుకోవడం. మీరు ఎప్పుడు కూడా పక్కవారిపై తోయకండి. ఫస్ట్ సెల్ఫ్గా మిమ్మల్ని మీరు రియలైజ్ అవ్వండి. నా ఆత్మకు కావలసినటువంటి నిజమైన శాంతి ఎదుటి ఆత్మ పైన షౌట్ చేయటంతో, అశాంతి అవుతూ ఇతరులను అశాంతి చేయటంతో రాదు. కాబట్టి ఇప్పటి నుండి మనం నేర్చుకుందాం. సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపు, అన్ని రకాల పరిస్థితుల్లో కూడా నా యొక్క మనసు యొక్క స్థితిని స్థిరంగా మార్చుకుంటే ఎలా ఉంది? మీరు స్థిరంగా మార్చుకోవడమే ఏకైక మార్గము. దాన్నే అంటారు నిత్యం లగ్నం పరమాత్ముడి యందు, మనస్సుని భగవంతుడి యందు లగ్నము చేయటము. మరి మీరు మనసులో భగవంతుని యందు లగ్నం చేశారనుకోండి, అప్పుడు ఏమైపోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. అలా నలువైపులా ఏదో ఒక సమస్యలను తయారు చేసుకొని మధ్యలో కూర్చుండిపోయాడు మనిషి. అలాంటి సమస్యలు నేను ఉన్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. వీటన్నిటిని చెక్ చేసుకొని అక్కడ మధ్యలో మీరు కూర్చుని బదులుగా మీరే మనసుతో పైకి ఎగిరిపోండి. ఎగిరిపోవడం యొక్క అర్థం ఏంటంటే, దాని యొక్క ఎఫెక్ట్ నా కాన్షియన్స్ మైండ్పై పడకుండా మీరు మెంటల్గా రిలాక్స్గా ఉండండి. ఆ సుఖ దుఃఖాల యొక్క ప్రభావం ఇప్పటి వరకైతే మీ మైండ్ని డిస్టర్బ్ చేయదో,
మీరు రిలాక్స్గా ఉండగలుగుతారు. కాబట్టి మన యొక్క లక్ష్యము, మన యొక్క లక్షణాలను ఈరోజు మనం ఎంచుకుందాము. వీటి వలన అంటే పరిచింతన పరదర్శనం చేయడం వలన నా యొక్క అంతర ఆత్మ ఏమైనా లాభం పొందిందా, లేదా ఎదుటి ఆత్మలో ఉండేటువంటి చెడు సంస్కారాలను చూస్తూ చింతన చేయటంతో నాకేమైనా లాభం దొరికిందా, వీటన్నిటితో నాకు ఏ రకమైన లాభం లేదు అనేటువంటి రియలైజేషన్ మనకి యొక్క ఆధ్యాత్మిక మార్గం మాత్రమే చేయించగలుగుతుంది. ఓకే, ఇదండి మనం ఈరోజు యొక్క స్పిరిచువాలిటీలో నేర్చుకుంటున్నటువంటి గొప్ప లక్ష్యము, అంశాలు. స్వచింతన చేసుకుందాము, ప్రభు యొక్క చింతన చేద్దాము. ఎదుటి ఆత్మలో ఉండేటువంటి లోపాలు, బలహీనతలు మనకు ఎప్పటి వరకైతే చూడడం మానుకుంటామో, ఆలోచించడం మానుకుంటామో, ఖచ్చితంగా ఇలాంటి వ్యర్థ చింతనను మానుకుంటామో, అప్పుడు మన యొక్క మనసు యొక్క స్థితి స్థిరంగా ఉంటుంది. సుఖ దుఃఖాల ప్రభావం ఎలా ఉన్నా ఆ యొక్క ఎఫెక్ట్ నా పైన పడదు. మనం అలా ఖచ్చితంగా ఉండగలుగుతాము, మనం ఉండాలి అని అనుకుంటే. లేదు ఇలాగే టెన్షన్లోకి రావడం, ఇలాగే నేను వ్యర్థ చింతనలో రావడం, ఇరిటేట్ అవ్వడం, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం, ఇవే బాగున్నాయి, ఇదే కరెక్ట్ నా యొక్క లైఫ్, ఇదే నా యొక్క పద్ధతి, ఇలాగే ఉండాల్సిందే అని తప్పు ఆలోచనలో మనం ఉన్నంత వరకు దాని యొక్క ఎఫెక్ట్, బ్యాడ్ కర్మల యొక్క ఎఫెక్ట్ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క ఆధ్యాత్మికత ఈరోజు మనకేం నేర్పించింది? నా యొక్క లైఫ్ స్టైల్ ఇలా ఉందా, ఇలాగే ఉందామా, నేను అలా గొప్పగా మార్చుకోవాలా? ఇప్పుడు చూడండి, మనందరికీ దైవ చింతన చేయడం చాలా ఇష్టం. ప్రతి సమస్యకి కొద్ది వరకు మాత్రమే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. నేటి సమాజంలో మనకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చాయనుకోండి, గుడ్ మెడిసిన్ మనం తీసుకోవడానికి ట్రై చేస్తాం, లేదా గుడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. నేటి సమాజంలో అన్ని రకాల ట్రీట్మెంట్ మనకి దొరుకుతూ ఉంది కూడా. మనకు ఇక్కడ నయం కాకపోతే ఇంకా ఎక్కడి నుండైనా డాక్టర్స్ వచ్చి మన యొక్క ఆరోగ్య సమస్యలను వారు క్లియర్ చేయగలుగుతున్నారు. కానీ ఇది మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి సమస్య. దానికంటే కూడా ఉత్తమంగా మన యొక్క మైండ్ యొక్క సెట్, నా యొక్క ఆలోచన ప్రభావం, మనసు అనేక రకాల పరిచింతన పరదర్శనలో పడి దుఃఖం అశాంతిలో లోనవుతున్నటువంటి మనుషులకి కావాల్సింది యొక్క మెడిటేషన్, యొక్క ఆధ్యాత్మిక చింతన మాత్రమే. మనసుని నిత్యం భగవంతుడి యందు లగ్నం చేశారనుకోండి, ఈజీగా ఇలాంటి సమస్యల ప్రభావం నుండి మీరు బయటకి రావచ్చు. సుఖ దుఃఖాలు కూడా ఏది కూడా మీరు అతిగా ఆలోచించకండి, వాటిని మీరు పట్టించుకోకండి. అవిటి కూడా ఏమనుకోండి, ఈజీగా తీసుకోవడం మీరు నేర్చుకోవాల్సిందే. మీరు నేర్చుకోగలుగుతారు నిత్యం ఇలాంటి చింతన మీరు చేయటంతో. సో ఈ విధంగా సుఖము దుఃఖము, ఓటమి గెలుపు, నిందించిన పొగిడిన దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ నా మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అనేటువంటి కొన్ని రకాల పద్ధతుల్ని మనం ఈరోజు చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.